అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వంకాయ బజ్జీ కర్రీ అండి. ఇది ఆంధ్రాలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే పల్లెటూర్లలో కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం పుల్లంగా, కారంగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక 5 వంకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా తరుక్కొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల వంకాయలు కరును పట్టకుండా ఉంటాయి. ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే వంకాయ కరును పట్టేస్తుందండి, కలర్ మారిపోతుంది. సో ఇవి మొత్తం కుక్కర్లో యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు పండు మిరపకాయలండి 6 పండుమిర్చిని తీసుకుంటున్నారు. పచ్చిమిరపకాయలన్నా పర్లేదు, పండుమిర్చి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకుందామండి. అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకునింది అది కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. ఇప్పుడు కొంచెం చింతపండును కూడా తీసుకొని అది కూడా యాడ్ చేసేద్దాము. అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపును తీసుకొని అది కూడా యాడ్ చేసేద్దామండి. అలాగే కొంచెం కల్లుప్పును కూడా ఇందులో వేసేసేయండి. మొత్తం వేసేసి కొంచెం ఒక 1/4 గ్లాస్ వరకు వాటర్ వేయండి, సరిపోతుంది. 1/4 గ్లాస్ వరకు వాటర్ వేసినాక ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేసేసి విజిల్ పెట్టేసేయండి. ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. యాక్చువల్లీ దీనికి కుక్కర్లో చేయాల్సిన అవసరమే లేదు, నార్మల్ గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోవాలి అని అనుకున్న వాళ్ళు ఇట్లా కుక్కర్లో పెట్టేసేసి ఒక విజిల్ రానివ్వండి, సరిపోతుంది. ఇలా ఒక విజిల్ వచ్చాక ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం రండి. చూడండి, వంకాయ బాగా ఉడికిపోయింది. సో ఇది మనం ఇప్పుడు ముద్దకం తీసుకొని దీన్ని కొంచెం బాగా ఎనుపుకుందామండి. కొంచెం మెత్తగా ఎనుపుకుందాము. మొత్తం ఎనిపేసినాక చూడండి, ఇది ఆల్మోస్ట్ ఎనిగిపోయింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో చూసుకోండి. కర్రీ ఇట్లా వస్తే సరిపోతుంది. యాక్చువల్లీ ఈ వంకాయ బజ్జీకి ముదిరిపోయిన వంకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి. నా దగ్గర లేవు, కొంచెం నార్మల్గా వేసి చేశాను. సో దీనికి ఇప్పుడు తిరగమాత పెట్టుకుందామండి. బాండలు పెట్టి కొంచెం ఆయిల్ వేసి అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, అలాగే అర స్పూన్ వరకు మెంతులు వేయండి. మెంతులు వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. సో ఒక ఎండుమిర్చిని కూడా వేయండి. అలాగే ఒక 4 నుంచి 5 వెల్లుల్లిని కూడా నల్లకొట్టి ఇందులో వేసేసేయండి. సో ఇదంతా వాగిపోయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకునేది కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసి ఈ తిరగమాత మొత్తము బాగా ఎర్రగా వచ్చేంత వరకు వాడనివ్వండి. చూడండి, బాగా ఎర్రగా అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా ఎనిపెట్టుకున్న వంకాయ బజ్జీని మొత్తం ఇందులో యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. ఆ కుక్కర్ అంచులకి కూడా కొంచెం వాటర్ పోసేసి అది కూడా కొంచెం ఇందులో యాడ్ చేసేసేయండి. ఒక 2 నిమిషాల వరకు దీని తిరగమాతలోనే కొంచెం బాగా ఉడకనివ్వండి. సో చూడండి, కొంచెం సేపటికి ఇలా బాగా కూర మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. సో ఈ కర్రీ చాలా పుల్లంగా, కారంగా చాలా బాగుంటుందండి. మీరు తప్పక ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.